రాష్ట్ర సచివాలయ సంఘం అప్సా అధ్యక్షుడిగా కొలిమి రామకృష్ణ విజయకేతనం ఎగురవేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోట్ల రాజేష్ పై 296 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అమరావతి సచివాలయంలో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన ప్యానెల్కు ఉద్యోగుల నుంచి విశేష మద్దతు లభించింది. ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి 1:30 గంటల వరకు కొనసాగింది. ఫలితాలు వెల్లడి కాగానే సచివాలయ ప్రాంగణంలో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అప్సా ఎన్నికల్లో మొత్తం 1159 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉండగా 1105 ఓట్లు పోలయ్యాయి. కార్యవర్గంలో మొత్తం 9 పదవులకు పోటీ జరగ్గా ఏడింట రామకృష్ణ ప్యానెల్ విజయ దుందుబి మోగించింది. అధ్యక్షుడిగా రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా పవన్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన ప్యానెలే ఎక్కువ స్థానాలను దక్కించుకుంది. గెలిపించిన నా ఉద్యోగులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ వరకే నేను చూడాలనుకుంటున్నాను. మీ అందరి యొక్క ఉద్యోగులు అందరూ ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేశారో అందరికీ కలుపుకొని వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్తామని మీ అందరూ తెలియజేస్తున్నాను. సచివాలయం అనేది ఒక కుటుంబంలో ఏ ఉద్యోగ సమస్య వచ్చినా మా సంఘం ముందుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. దానికి మా ఉద్యోగుల పాత్ర చాలా అవసరం ఉంది. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ ఉద్యోగులు రావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాము. అందరం ముఖ్యంగా హామీలు ఇవ్వడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చామో అవి మొదటి రోజు నుంచే కార్యాచరణ తీసుకురావడానికి మేమందరం సహాయశక్తి. ఇక ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా లక్ష్మీ కుమారి, సంయుక్త కార్యదర్శిగా కేవీ రాజేంద్ర ప్రకాష్, సంయుక్త కార్యదర్శిగా సునీత, సంయుక్త కార్యదర్శిగా మధుబాబు విజయం సాధించారు. కోట్ల రాజేష్ ప్యానెల్కు చెందిన నాపా ప్రసాద్ 6 ఓట్ల ఆధిక్యంతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. అదే ప్యానెల్కు చెందిన బి లింగారెడ్డి అదనపు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఈ నెల రోజుల పాటు నాతో నడిచి నన్ను వెన్నంటి నడిపించిన మురళకృష్ణ గారు అందరికీ పేరు పేర ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరం ఒకే కుటుంబంగా రాబోయే 3 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉంటూ మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరినీ కలిసికట్టుగా ముందుకు నడిపిస్తానని, నాకు ఈ జర్నీలో మీరందరూ కలిసి రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.